పోస్ట్ చేసిన ఒక 10 to 12 మినిట్స్లోకి నాకు మంచి వ్యూస్ అయితే వచ్చినాయి అనిపించింది. సో యావరేజ్ డ్యూరేషన్ కూడా బాగుంది అని ఎప్పుడు నేను నానక్ పన్నీర్ వాడతాను. ఈసారి ఎందుకో ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. లైక్ మలై పన్నీర్. చూసారా నా తెలివితేటలు? ఇక్కడైతే పెట్టేస్తున్నాను, అది లోపలికి వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతూ ఉంది. స్నోలో వంటలు, విచిత్రమైన వంటలు. నిన్నటి నుంచి స్టార్ట్ అయి పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్. మేమైతే ఆల్రెడీ ఎదురైతే గ్రాస్ ముందు అయితే స్నో చేసేసాము. ఒకసారి గ్రాస్ ముందు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా కొంచెం అయితే ఆల్మోస్ట్ చూసారా ఎట్లుందో, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు అయితే స్నో ఉంది. ఒకసారి ఇంకా పడుతూనే ఉంది, ఈ రోజంతా కూడా ఉంది. ఇప్పుడైతే మా ఇంటి ముందు ఒక పెద్ద హిమాలయ పర్వతం ఉంది, అదైతే చూపిస్తాను. చూసారా, ఆల్మోస్ట్ నిజంగానే హిమాలయ పర్వతంలో ఉంది కదా. పాపం ఇంటి ముందు అందరూ వచ్చేసి లైక్ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవ్రీవన్ వచ్చేసి అయితే స్నో చేసుకుంటూ ఉన్నారు. దట్టు ఇంకా వీకెండ్ కదా, సో ఏంటంటే గ్రాసరీకి అట్లా వెళ్తూ ఉంటారు కదా. ఈలోపు వచ్చేలోపు ఇంకెంత పెద్ద కొండలు అవుతాయో అని చెప్పేసి అందరైతే ఆల్మోస్ట్ స్నో చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మేము కూడా ఇప్పుడే, నేనైతే కొంచెం చేశాను, ఇంకా నా వల్ల అవ్వలేదు. ఇంకా అంతలోకి మా వారైతే వచ్చి స్నో చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మరి ఇంత స్నో చేసినప్పుడు మంచిగా ఫుడ్ అయితే తినాలి కదా. సో దానికోసం ఇక్కడైతే నేను పన్నీర్ బటర్ మసాలా అండ్ ఈరోజు చపాతీ లంచ్కి. సో ఇప్పుడైతే ఉడకబెడుతున్నా. యాక్చువల్లీ ఇది ఆరిపోవడానికి టైం పట్టింది కదా, సో ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఇప్పుడైతే నేను తీసుకెళ్ళి దీన్ని కొంచెం బయట పెడతాను, ఏమవుతుందో చూద్దాం. యాక్చువల్లీ ఎప్పుడు నేను నానక్ పన్నీర్ వాడతాను. ఈసారి ఎందుకో ఇది కొత్తగా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. లైక్ మలై పన్నీర్ అంట. ఇది వచ్చేసి బాస్ అనే బ్రాండ్ది. చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్లీ నేను పన్నీర్ క్యూబ్స్లా కట్ చేద్దామా లేకపోతే గ్రేట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఆరబెట్టడానికి తీసుకెళ్ళి స్నోలో అయితే పెడతాను. యాక్చువల్లీ ఫ్రంట్ డోర్లోనూ బ్యాక్ డోర్లోనూ చూడాలి. యాక్చువల్లీ ఫ్రంట్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రంట్ పెడితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడైతే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అక్కడైతే పెడతాను, ఇది కొంచెం కుక్ అయినాక. సో ఈ లోపు అయితే వీటికి మనకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. సో చపాతీ చేద్దామని చెప్పేసి డబ్బా చూస్తే డబ్బా ఖాళీ ఉంది. ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి యాక్చువల్లీ నా గ్రాసరీ అంతా కింద పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇది ఫిల్ చేసుకొని వచ్చేద్దాం పదండి. సో చపాతీ పిండి అయితే మొత్తం ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడైతే కలపాలి, చూద్దాం. చపాతీ పిండి కలపడం కూడా ఒక టెక్నిక్. యాక్చువల్లీ గరాజ్ డోర్ ఓపెన్ చేశాను, ఆ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంటే చాలా చల్లగా ఉంది, అందుకని గరాజ్ నుంచి వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి, ఫ్యూ డేస్ ఏం కాదు, ఒక 2 days బ్యాక్ నుంచి సరిగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ నేనే ఒక క్వశ్చన్ మార్కే ఉన్నాను, అసలు వీడియోస్ చేద్దామా వద్దా, అసలు ఈ యూట్యూబ్ మనకి వర్క్ అవుతుందా లేదా. వర్క్ అవుతుందే అని కాదు, యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్. సో ఎందుకు, ఒకవేళ దీనివల్ల నేను ఏమైనా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, ఇలా చాలా థాట్స్ అయితే వచ్చినాయి. సో అనుకోకుండా నాకు ఎందుకో మేబీ గూగుల్కి మన మనసులో ఏమున్నదో కూడా అర్థమవుతుంది అనుకుంటా. యాక్చువల్లీ ఏమైందంటే నేను నైట్ వీడియో కూడా అప్పటికప్పుడు అనుకొని ఇంకా మార్నింగ్, యాక్చువల్లీ మన వీడియోస్ ఎప్పుడో నైట్ 10:30 మీ టైంలో మార్నింగ్ 10:30కి వస్తాయి కదా. బట్ మార్నింగ్ లేవగానే సో పోస్ట్ చేద్దాము, చూద్దాము. ఎలాగో నేను 1 year టైం పెట్టుకున్నా కదా, యూట్యూబ్లో సక్సెస్ అయితే అయ్యాను, లేకపోతే ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాను. బట్ నైట్ ఎందుకు నాకు చాలా మోటివేషనల్గా ఒక వీడియో అయితే చూశాను. లైక్ తను రీసెంట్గా 3 weeks బ్యాకే స్టార్ట్ చేశాను. నిజంగా ఆ అమ్మాయి మాటలు అయితే నేను మేబీ అమ్మాయి పేరు ఇవన్నీ నేను చెప్పట్లేదు, సో తన పేరు అవన్నీ నేనేం చెప్పట్లేదు. యూట్యూబ్లో అందరికీ సక్సెస్ వస్తుందా, ఇంకా ఇలా కొంచెం మోటివేషనల్గా అనిపించినాయి తన వీడియోస్ నాకు. సో ఇంకా అలా చూస్తూ ఉన్నాను. ఓకే లెట్స్ డూ ఇట్, ఎందుకు చేయలేము అని అయితే మళ్ళీ ఈరోజు అయితే అనుకోకుండా మార్నింగ్ మా టైంలో ఎర్లీ మార్నింగ్ 7కి 8కి పోస్ట్ చేశాను. సో ఇండియా టైంలో ఈవినింగ్ 7:15కి
స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఆ వీడియో పోస్ట్ చేసిన ఒక 10 to 12 మినిట్స్లోకి నాకు మంచి వ్యూస్ అయితే వచ్చినాయి అనిపించింది. సో యావరేజ్ డ్యూరేషన్ కూడా బాగుంది అనిపించింది. సో ఓకే, అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్ చూసినా కూడా ఆ వీడియోస్ చూస్తున్నారు అని అయితే నాకు ఒక ఫీల్ వచ్చింది. స్నోలో పెట్టేసి వచ్చా కదా ఆ టమాటోలు, అది లోపలికి వెళ్ళిపోయినాయి, ఎలా ఉన్నాయో ఇప్పుడైతే వెళ్ళి చూసి తీసుకొని వస్తాను. చల్లగా అయిపోయినాయి, బట్ ఫ్రీజ్ అయితే అవ్వలేదు. ఓకే, చల్లగా అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం మిక్సీ వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పిండి కలిపేసుకుని తర్వాత మిక్సీ వేసుకుందాం. ఈ టమాటో ఈ మిక్స్ అంతా వేడి మీద వేస్తే చిందిపోతుంది కదా. దట్టు నేనైతే స్టీల్ దాంట్లో వేయను, మనకి జ్యూసర్ ఉంటుంది కదా. సో ఆ జ్యూసర్లో వేస్తే ఇలా చిందిపోవడం అంతా ఇట్లా పైకి రావడం ఇట్లా ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఇలాంటి లైక్ పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ ఇలాంటి వాటికి మనం గ్రేవీ చేసుకుంటాం కదా, అలాంటి గ్రేవీస్కి అన్నిటికి మాత్రం నేను ఇదే యూజ్ చేస్తాను. అండ్ రోటి పచ్చళ్ళకి కూడా, ఎందుకంటే రోటి పచ్చళ్ళు ఇవన్నీ కొంచెం చిందుతూ ఉంటాయి కదా. సో కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మెస్ అయిద్ది అని చెప్పేసి నేనైతే ఇదే యూస్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ వాల్మార్ట్లో నాకు $15కి అయితే నేను తీసుకున్నాను సేల్లో ఉన్నప్పుడు. బాగుంది. యాక్చువల్లీ దీనికి 2 jars వస్తాయి. అండ్ ఈ జార్కి మామూలుగా ఇది మనకి జ్యూసర్ లాగా కదా, సో ఈ బ్లేడ్ అనేది తీసేసి డైరెక్ట్ మనం జ్యూసర్ తాగే మూత కూడా ఉంటుంది. సో యూస్ఫుల్లే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇదైతే గ్రేవీలా రెడీ అయిపోయింది కదా. యాక్చువల్లీ ఈ రోజైతే నేను ఎన్ని గిన్నెలు చేశానంటే వంటకి ఆల్మోస్ట్ చూపిస్తాను నెక్స్ట్. యాక్చువల్లీ గిన్నెలు రికార్డ్ చేశానో లేదో గుర్తులేదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన గ్రేవీ రెడీ అయిపోయింది కదా. గిన్నెలు ఏదో సేవ్ చేద్దాం అన్నట్టు నేను ఏదైతే దాంట్లో టమాటోలు ఇవన్నీ ఉడకబెట్టానో దాంట్లోనే కూడా కర్రీ స్టార్ట్ చేశాను. బట్ నేనేంటంటే కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అంటే నార్మల్ క్వాంటిటీయే, బట్ నేనేంటంటే పన్నీర్‌ని లైక్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా అండ్ ఆల్సో గ్రేట్ కూడా చేసేసాను. కర్రీ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది అన్నట్టు. సో అదేమో దీంట్లో సరిపోలేదు. మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ క్రీమ్ వేస్తాం కదా, అప్పుడైతే మళ్ళీ ఇంకొక కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేయడం అలా 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 చాలా గిన్నెలు అయిపోయినాయి. యాక్చువల్లీ ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ టమాటోలు, ఆనియన్స్ అలాగే కాజు ఇవన్నీ అయితే కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ గ్లాస్ వాటర్ ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం కూల్ అయినాక మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక సో జస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మనకి కలర్ వచ్చే కారం ఏదైనా ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ ఇలాంటివి, సో ఆ కారం వేయాలి. కారం కొంచెం ఫ్రై అయినాక మనం ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీ వేయాలి. అలాగే దీంట్లో అస్సలు మిస్ చేయకుండా వేయాల్సింది కసూరి మేతి. సో ఇక్కడ చూసారా, నేను పన్నీర్ని ఇలా కొన్ని గ్రేట్ చేసుకున్నాను, కొంత అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకున్నాను. యాక్చువల్లీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ కసూరి మేతిని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. కసూరి మేతి వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో జీలకర్ర కూడా వేయించి ఫ్రై మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. సో ఆ రెండు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. అలాగే మనము ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఉడకబెట్టేటప్పుడు ఏమి వేయం కదా, సో గ్రేవీలో వేస్తాము ఉడికేటప్పుడు. అండ్ దెన్ పన్నీర్ వేసినాక కూడా అడ్జస్ట్ చేసుకొని వేయండి, ఎందుకంటే మళ్ళీ పన్నీర్కి అంతలాగా పట్టదు. సో అందుకని చెప్పి కొంచెం చూసుకొని అయితే వేయండి. సో ఇలా మిక్స్ చేసినాకైతే సో ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పన్నీర్ తొందరగానే ఉడికిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టడం అయితే అస్సలు మర్చిపోద్దు, లేదంటే ఆ స్టవ్ అంతా మెస్ అవుతుంది. యాక్చువల్లీ సో ఇలా మిక్స్ చేసేటప్పుడు నేను మళ్ళీ కొంచెం పెద్ద కళాయి అయితే బాగుంటుంది అనుకొని మళ్ళీ ఇంకొక కళాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. యాక్చువల్లీ ఈ కర్రీలోకి క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ లేనప్పుడు మనకి గడ్డ పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు పైన మీగడ తీసి ఇలా ఫోర్క్‌తో కానీ ఏదైనా స్పూన్‌తో కానీ మంచిగా చిలకరించుకున్నట్లు చేస్తే అదే మనకి క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇలా వేరే కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేశాను కర్రీ తిప్పాత అవ్వట్లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చక్కగా ఫోర్క్‌తో మొత్తం చేసుకున్నాం కదా క్రీమ్ లాగా. సో ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లోకి మనం కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ వేస్తే మనకి స్ట్రీట్ స్టైల్ లాగా అయితే రాదు. సో ఒకసారి క్రీమ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి.
అండ్ ఆల్సో మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ బటర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువ క్వాంటిటీలో బటర్ అయితే వేయలేదు. సో ఆల్రెడీ క్రీమ్ ఇవన్నీ ఉంటాయి కదా! బట్ నేనైతే స్కిప్ చేసేసాను అన్నీ. సో స్కిప్ చేసి క్రీమ్ ప్లేస్‌లో మీగడ అనేది ఇలా చేసి వేశాను. అండ్ ఇక్కడికొస్తే ఇంకా మొన్న బయటికి వెళ్ళినప్పుడు క్యారెట్లు అనేవి సేల్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువైతే తీసుకొచ్చాను. లైక్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఫ్రీజర్‌లో వేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్‌కి ఇలాగా ఏవన్నా చేసుకున్నప్పుడు సలాడ్స్‌లోకి ఇలా బావుంటది కదా! లైక్ మనకి ఫ్రీజర్‌లో దొరుకుతాయి కదా ఐటెమ్స్. సో అలా ఫ్రీజ్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను. తర్వాత చూస్తే ఆహ్, ఏంటంటే అలా కన్నా కూడా మనకి బఠానీ ఇవి దొరుకుతాయి కదా ఫ్రీజర్‌వి. సో అలా కాకుండా మనం జ్యూస్ చేసి క్యూబ్స్‌లో పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే జ్యూస్ అయితే కట్ చేసి ఫ్రీజర్‌లో అయితే వేస్తున్నాను. జస్ట్ మొత్తం బాయిల్ చేసినాక డైరెక్ట్ ఏంటంటే నార్మల్‌గా మిక్సీ వేస్తే అంత కొంచెం గట్టిగా ఉంటది కదా! అందుకని చెప్పేసి ఒక జస్ట్ బాగా ఆహ్, హాట్ వాటర్‌లో ఒక 2, 3 మినిట్స్ అయితే వేసాను. సో మిక్సీ అనేది కొంచెం మెత్తగా అవుతది అని చెప్పేసి. అండ్ దెన్ తర్వాత మొత్తం అవి మనకి ఇది ఉంటది కదా! వడగంట లేకపోతే ఏదైనా క్లాత్‌లో పిండుకొని దాన్నయితే మనకి ఫ్రీజర్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదా! దాంట్లో అయితే పెట్టేసాను. మేబీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది ఫ్రీజ్ అయిపోయాక. ఇంకా సో, ఐస్ క్యూబ్ అనేది రోజు ఒకటి తీసేసుకొని గ్లాస్‌లో లైక్ హాట్ వాటర్‌లో గానీ దేంట్లో అయినా నార్మల్‌గా వాటర్‌లో కొంచెం కలుపుకొని తాగేస్తే లైక్ క్యారెట్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతది. అండ్ దీంట్లో మనకు కావాలంటే ఆమ్లా, బీట్రూట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అల్లం. సో నేనైతే అవేమి యాడ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ క్యారెట్ వరకే యాడ్ చేశాను. మేబీ ఇవి అయిపోయినాక అప్పుడు ఈసారైతే చేసేటప్పుడు లైక్ ఏబీసీ జ్యూస్ లాగా చేసి ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఇలా క్యారెట్ ముక్కలు కట్ చేస్తూ ఉన్నాము. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.